అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడం, పృథ్వీ ఎలిమినేషన్తో లెక్కలెలా మారాయో చూద్దాం. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో ఒక్కసారిగా లెక్కలన్నీ మారిపోయాయి. హీరోలు జీరోలు, జీరోలు హీరోలయ్యారు. నాకంటే తోపు ఎవరూ లేరిక్కడ, నా ముందు వీళ్లంతా జీరోలని పొగరు చూపించిన పృథ్వీ 13వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అతనితో పాటు డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక వాళ్ళిద్దరి ఎలిమినేషన్తో హౌస్లో నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్, రోహిణి, విష్ణుప్రియ ఈ 7 మాత్రమే మిగిలారు. ఈ 7లో మరో 2 ఎలిమినేట్ అయ్యి మిగిలిన 5 గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్గా టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు. కాబట్టి కీలకమైన ఈ 14వ వారం నామినేషన్స్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో 14వ వారంలో ఒక్క అవినాష్ తప్ప మిగిలిన 6 నామినేషన్స్లో ఉన్నారు. నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి ఈ 6 నామినేషన్స్లోకి వచ్చారు. అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా ఫినాలేలో అడుగు పెట్టేశాడు. కాబట్టి ఈ వారంలో అతనికి నామినేషన్స్ నుంచి మినహాయింపు వచ్చింది. ఇక రోహిణి ఫస్ట్ టైం నామినేషన్స్లోకి రావడం విశేషం. అయితే ఈ 6లో నిఖిల్, గౌతమ్లు టైటిల్ రేస్లో ఉండి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. దాదాపు 70% ఓటింగ్ని వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఇక నబీల్, ప్రేరణలు 10% ఓటింగ్ సాధిస్తుంటే మిగిలిన 20% నామినేషన్స్లో ఉన్నవాళ్లు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది గత వారం జరిగిన ఓటింగ్ లెక్కలు కాగా అవినాష్ టాప్ 5కి వెళ్లడం, పృథ్వీ ఎలిమినేట్ కావడంతో ఈ వారం ఈ లెక్కలన్నీ మారిపోయాయి. నిన్నటి వరకు టాప్ 5 అంటే గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ అని అనుకున్నారు. అవినాష్ జనం ఓట్లతో కాకుండా సుడి తిరగడంతో టాప్ 5లోకి వచ్చేశాడు. ఇక ఈ వారంలో మాత్రం ఈ లెక్కలన్నీ తారుమారు కాబోతున్నాయి. పృథ్వీ ఎలిమినేషన్తో విష్ణుప్రియ టాప్ 5 రేస్లోకి వచ్చింది. ఎలాగూ రోహిణి అయితే ఈ రేస్లో లేదు. వీకెండ్లోనో లేదంటే మిడ్ వీక్లోనో ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంటే ఇప్పుడు నబీల్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. పృథ్వీ ఎలిమినేట్ కాకుండా ఉంటే విష్ణుప్రియ టాప్ 5 అవకాశం లేనేలేదు. కానీ అతని వల్ల తన గేమ్ని చేజేతులా నాశనం చేసుకున్న విష్ణుప్రియకి ఇప్పుడు 14వ వారంలో గోల్డెన్ ఛాన్స్ దొరికినట్టే. ఒకవేళ ఆమె ఈ వారం ఓటింగ్లో పుంజుకుంటే నబీల్కి గడ్డు పరిస్థితి తప్పదు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ వారం కాకపోయినా గత సీజన్ మాదిరిగా 15వ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగొచ్చు. కాబట్టి రోహిణితో పాటు నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ ఈ 3లో ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే. ప్రెజెంట్ ప్రీ ఓటింగ్ లైన్స్ చూస్తుంటే నిఖిల్, గౌతమ్లు టాప్లో యథావిధిగా ఉన్నారు. అనూహ్యంగా విష్ణుప్రియ, ప్రేరణలు తరువాత స్థానాల్లో ఉంటే రోహిణి 5వ స్థానంలోకి వచ్చింది. ఇక నబీల్ చివరి స్థానంలో ఉండటం ఈ వారం ఓటింగ్ ఉత్కంఠగా మారింది. నిజానికి నబీల్ ఆట గత 3 వారాలుగా దారుణంగా పడిపోయింది. ఫ్యామిలీ వీక్ నుంచి నబీల్ పుంజుకోలేకపోతున్నాడు. మొదటి నుంచి నబీల్కి మంచి ఓటింగే ఉంది. అంతేకాదు విన్నర్ రేస్లో కూడా ఇతని పేరు గట్టిగానే వినిపించింది. కానీ రోహిణి శివంగిలా విజృంభించి ఆడటం, అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడంతో నబీల్ గ్రాఫ్ని ఒక్కసారిగా డమాల్ అయ్యేట్టు చేసింది. కాబట్టి ఈ వారంలో విష్ణుప్రియ, ప్రేరణ వీర్ సేవ్ అయితే నబీల్, రోహిణీలు ఎలిమినేట్ కావాల్సిందే. అలాగని రోహిణిని అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన పని లేదు. ఈ 3 వారాల్లో ది బెస్ట్ పెర్ఫార్మర్గా అదరగొట్టింది. ఓటింగ్లో ఆమె ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ 14వ వారంలో నబీల్ వర్సెస్ విష్ణుప్రియ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. విష్ణుప్రియని టాప్ 5లో ఉంచాలంటే నబీల్ ఎలిమినేట్ కావాల్సిందే. అయితే ఈ వారం సెకండ్ ఫైనలిస్ట్ కోసం భీకర పోరు ఉండడంతో ఇందులో నబీల్ గెలిచి సత్తా చూపిస్తే మాత్రం ప్రేరణ, విష్ణుప్రియలలో ఎవరో ఒకరు ఇంటి ముఖం పట్టాల్సిందే.